అధ్యక్ష, ఇది రాష్ట్రంలోని లక్షలాది దళితులు, గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలు, బలహీన వర్గాలు, నిరుద్యోగ యువతకు ఏదైతుందో వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్వయం ఉపాధి కల్పించాలని చెప్పని ప్రభుత్వం ఉద్దేశించినటువంటి ఒక కార్యక్రమం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే లక్షలాది నిరుద్యోగ యువత వాళ్ళు కూడా దళితులు, బలహీన వర్గాల అధ్యక్ష. మరి అటువంటి వారికి కొరకు ఉద్దేశించినటువంటి ఒక కార్యక్రమం ఒకటి ఎంపికలో అలసత్వం. దయచేసి ఇక్కడ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పని నేను విమర్శలు పోవటం లేదు. ఇవాళ ఏదైతుందో ఎవరమైనా కానీ నేను గౌరవ మంత్రి గారికి నిర్మాణాత్మకంగా ఇది నిరుపేద వర్గాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఏ విధంగా సహకరిద్దాం, ఉపయోగపడతాం అనేది ఆలోచన చేయాలంటున్నాను. గౌరవ మంత్రి గారు ఏదైతుందో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4,000 లక్ష్యం పెట్టుకుంటే 2,000 వరకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పన్నారు అధ్యక్ష. వాస్తవం టార్గెట్ వాసే 8,030. నా దగ్గర కూడా కలెక్టర్ గారి నివేదిక ఉంది అధ్యక్ష. వీళ్ళ జిల్లా కలెక్టర్ గారి నివేదిక ఇది. వీళ్ళ దళితులు ఏదైతుందో 8,030 మంది లబ్ధిదారులు 58,39,00,000 అవుట్లేతో, అందులో 30,32,00,000 సబ్సిడీ, 27,80,00,000 బ్యాంక్ లోన్ అధ్యక్ష. ఆ విధంగా ఎంపిక చేయాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు సంబంధిత మండల అభివృద్ధి అధికారులకు అందరికీ వారు ఏదైతుందో ఆదేశాలు పంపడం జరిగింది. వాస్తవం ఇలా ప్రభుత్వం నిర్దేశించినట్టు ఒక లక్ష్యం చేరుకోవటం లోపల బ్యాంకర్స్ సహకరించకపోవడంతో మనం చేరుకోలేకపోతున్నాం. దీన్ని కొంత మీరు మాడిఫై చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇలా ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళ బ్యాంకు నుండి కాన్సెంట్ లభించడం ఇబ్బంది అధ్యక్ష. వీళ్ళు మనం ఇచ్చేటువంటి ఒక సబ్సిడీ ఏ మేరకు ఇచ్చినా కానీ కాదు అంటే ఆ సబ్సిడీకి తోడు ప్రభుత్వమే గ్యారంటీగా నిలిచి మరి లోన్ ఇవ్వండి, పర్వాలేదు. కానీ బ్యాంకర్ వాళ్ళు ఎంతవరకు వారు ఏం ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష? వాళ్ళు తిరిగి ఎవరు అప్పు కట్టగలుగుతారు, ఎవరు ఆస్తులు కలిగి ఉన్నారు, వాళ్లకు మాత్రమే వీళ్ళ బ్యాంకర్స్ ఏదైతుందో లబ్ధిదారులు ఎంపిక చేసేటువంటి పరిస్థితి ఉంది. దీంతో నిజమైనటువంటి లబ్ధిదారులు మరి వాస్తవంగా లబ్ధి పొందలేకపోతున్నారు అధ్యక్ష. దయచేసి ఏదైతున్నదో వీళ్ళ నిరుపేద వర్గాలకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం వీళ్ళ మీరు ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలే కానివ్వండి, మైనార్టీ వర్గాలే కానివ్వండి, మీరు ఎన్నికల ప్రక్రియ అని చెప్పింది అధ్యక్ష. ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయి 5 మాసాలు గడిచింది అధ్యక్ష. ఇంకో 4 మాసాలైతే మన ఈ 13, 14 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. మన మిగిలింది 4 మాసాలు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఈ 4 మాసాల కాలంలో మీరు 1,400,000 కోట్ల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ పరంగా ఏదైతే సబ్సిడీ అందింపజేసి ఈ నిరుపేద వర్గాలను ఆదుకోవాలని చెప్పి తలంచిందో మీరు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టండి అధ్యక్ష. మీకు ఎట్లా నవంబర్లో సెషన్ ముగిసిపోతుంది. టైం బౌండ్ ప్రోగ్రాం డిసెంబర్లో మీరు సమయాన్ని నిర్దేశించి వీళ్ళ ఫుల్ అవుట్లే మీరే అంటున్నారు లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఎంపిక చేయలేకపోయారని చెప్పని. అవకతవకలు సరి చేయండి. అవకతవకలు ఎవరు సమర్థించే వాళ్ళు లేరు. మీరు అవకతవకలు సరి చేయండి, లబ్ధిదారులను పూర్తి స్థాయిలో ఎంపిక చేసి ఏ పరిస్థితుల్లో కూడా 2013, 14 సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని మీరు ఏదైతున్నదో పూర్తి స్థాయిలో 100% అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలంటున్నాను. దానికి తోడు ఇదొకటి మీరు తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న సభలో ఈ బ్యాంక్ కాన్సెంట్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది అధ్యక్ష. నిరుపేద వర్గాలకు వాళ్ళు ఏదైతుందో ఎంతవరకు ఎవరు రీపేమెంట్ చేయగలుగుతారు, ఎవరు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు, ఎవరు బ్యాంకు సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు అనేటువంటి ఆలోచనలు చేయడంతో ఈ లబ్ధిదారుల ఎంపికలో ఏదైతుందో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పంటూ నేను కూడా. కాబట్టి ఏదైతుందో సబ్సిడీతో కాదు అంటే ప్రభుత్వం మీరు గ్రాంట్ ఇవ్వండి, లోన్ అని ఇవ్వండి, ప్రభుత్వమే బ్యాంకర్ సెక్యూరిటీ నిలవండి. అభ్యర్థుల ఎంపికలో, లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకర్ను పక్కన పెట్టండి. లబ్ధిదారుల ఎంపికలో మీరు ఎంపీడీఓనే కానీ, ఎంఆర్ఓనే కానివ్వండి, మీరు ఏ అధికారే కానివ్వండి, మీరు అధికారం సూచించండి. బ్యాంకర్ వచ్చేవాళ్ళు ఏమవుతుందంటే బ్యాంకర్ ఇంట్రెస్ట్ ఎక్కడికి డబ్బు రికవరీ మాత్రమే ఆయన ఆలోచన ఉంటుంది. ఈ డబ్బు రికవరీ అయిన ఆలోచన వచ్చే వరకల్లా నిజమైన లబ్ధిదారుడు అర్హత కోల్పోతున్నాడు.
మీరు ఎంపిక లోపల ఏదైతుందో బ్యాంకర్ పక్కన పెట్టి మీరు లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకర్స్ అలాట్ చేయండి. అప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి లక్ష్యాన్ని మరి సంపూర్ణంగా సాధించగలుగుతామన్నటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ మరి గౌరవ మంత్రి గారు రెస్పాండ్ కావాలని కోరుతున్నాను.